పురుషోత్తం బాగున్నా? జై వాసవి మాతా కీ జై. జై వాసవి మాతా కీ జై. ప్రజ్ఞానంద బాల సరస్వతి స్వామి వారికి జై. ప్రజ్ఞానంద బాల సరస్వతి స్వామి వారికి జై. శ్రీ 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 ప్రజ్ఞానంద బాల సరస్వతి స్వామి వారికి జై. జై వాసవి మాతా కీ జై. సంతోషి మాతా కీ జై. గో మాతా కీ. మీ ఆశీర్వాదంతో ఇప్పుడు ఓం శ్రీ వాసవి మాత ఇప్పుడే జై వాసవి జై వాసవి. జై సరస్వతి మాతా కి జై. సరస్వతి మాతా కి జై. సంతోషి మాతా కి జై. పార్వతీ పతే మాకు అనవసరం. 100 పలకలు చేసిన ప్రతి మహిళ, ఆ సేవ చేసిన మహిళకి మనము ఒకరోజు 1000 మందికి సువాసిని పూజ పెడుతున్నాం. ఈ 100 పలకలు చేసిన ఆవిడకి ఆ సువాసిని పూజలో అర్హత. అంటే ఈ సేవ చేసినందుకు అమ్మవారి అట్లా. అయ్యా మేము ఇక్కడ నుంచి 100 కొంతమంది 100 కాకుండా ఎక్కువ మందిని ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న మా కవితమ్మ పల్లవి గారు పద్మ గారు మీరు మాక్సిమం ఇద్దరు కలిసి ఒక 100 లేదా ఒక్కొక్క 100 ప్రయత్నం తప్పకుండా చేస్తాం. 100 చేసేస్తారు. అది చాలా సులభంగా ఉంది. ప్రయత్నం చేస్తాం. మహిళలు బాగా చేసేస్తున్నారు. పురుషులు కొంత చేస్తుంటే మహిళలు బాగా చేస్తున్నారు. వాళ్ళ సన్నిహితులు, బంధువులు, ఉన్న వాళ్ళు అలా ఇక్కడ దూరంలో చేస్తున్నారు. ఫోన్ కమ్యూనికేషన్ ఉంది అందరూ. శ్రీ శ్రీ ప్రజ్ఞానంద బాల సరస్వతి స్వామి వారికి శ్రీ శ్రీ ప్రజ్ఞానంద బాల సరస్వతి స్వామి వారికి ఓం శ్రీ సరస్వతి నమః. మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత హోదా ఉన్నా విద్యే ప్రధానమైనది. విద్య లేనిదే సంస్కారం లేదు. ఈ కలియుగంలో మనము ఏది చేయాలన్నా ఫస్ట్ జ్ఞానం కావాలి. ఏ యుగమైనా జ్ఞానం కావాలి. ఈ కలియుగంలో జాస్తి కావాలి జ్ఞానం. ఇంత అంత కాదు. ఎంత జ్ఞానం ఉంటేనే అంత పని చేస్తుంది. ఏదన్నా తప్పు చేశారనుకోండి, మీకు లెక్కలు చెప్పిన పంతులు ఎవరా? అవునా? అంటే చదువు ప్రధానం. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చదువు కావాలి. అటువంటి చదువుకి అధిదేవత ఎవరు అంటే సరస్వతి. సరస్వతీదేవి కృప ఉందనుకోండి, లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి కృప, సరస్వతీదేవి కృప ఉంటే అన్నపూర్ణాదేవి వస్తుంది. వీళ్ళ ముగ్గురు ఉంటే మనకి ఇంకేం అక్కర్లా. ప్రధానంగా మనకు కావాల్సింది ఎవరు అంటే సరస్వతీదేవి. ఇటువంటి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషం. మనకి ఈ కలియుగంలో నామానికి చాలా విశేషమైనది. కలో నామస్మరణ ముక్తి. కలో నామస్మరణ ముక్తికి ఈ కలియుగంలో నామానికి ప్రాధాన్యత. మనము రామకోటి, హనుమాన్ కోటి, అలాగే వాసవి కోటి, సంతోషి మాత కోటి, వెంకటేశ్వర స్వామి కోటి, ఇట్లా అన్ని గోవింద అని, శ్రీరామ అని, సాయిరామ అని, హరే కృష్ణ అని, శ్రీమాత అని, భక్త అని, ఏ సంతోషి మాత అని పుస్తకాల మీద, కార్డ్స్ మీద రాసి అవన్నీ భూమిలో నుంచి పెడుతూ ఒక స్తూపాన్ని తయారు చేస్తారు. రామకోటి స్తూపాలని అధికంగా ఉన్నాయి. రామస్తూపాలు, రామస్తంభాలు అంటారు. ఈ స్తూపం వలన ఏంటంటే భవిష్యత్తులో మనకి విశేషమైన అనుగ్రహం, రాబోయే ఉపద్రవాల నుండి కాపాడుతుందని మన పెద్దలు చెప్పారు. ఈ పుస్తకాలు కొంతకాలానికి ఏమవుతుందంటే చెదపట్టేసి అది ఇదైపోతుంది. సరే, సరస్వతీదేవి అంటే మనకి ప్రధానంగా తెలిసేది మన చిన్నప్పుడు మన అందరి బాల్యం ఎక్కడ ప్రారంభం అంటే పలకతో ప్రారంభం. అవునా? పలక బలపం పట్టుకొని. సరే, అమ్మవారికి పలక ప్రాధాన్యత కాబట్టి అమ్మ కృప కలగాలని చెప్పని మన తెనాలిలో సువర్ణ భారతి క్షేత్రం నిర్మాణం చేస్తున్నాం. సరస్వతీదేవి ఆలయం. ఈ సరస్వతీదేవి ఆలయంలో 1,00,000 పలకలతో స్తూపాన్ని తయారు చేస్తున్నాం. ఆ పలకలు ఏమిటంటే రాతి పలకలు అనమాట. ఆ పలక మీద ఒక్కొక్క పలక మీద వాళ్ళ పేరు, గోత్రము, నక్షత్రము రాస్తారు. ఆ పలక మీద ఒక శ్రీచక్రం ఉంటుంది. వెనకాల 108 బీజాక్షరాలు ఉంటాయి. 1,00,000 పలకలు కాబట్టి 1,00,000 శ్రీచక్రాలు ఉంటాయి. 1,00,000 పలకలు కాబట్టి 1,00,000 శ్రీచక్రాలు ఉంటాయి. 1,00,000 శ్రీచక్రాల యొక్క శక్తి మనకి చాలా విశేషమైనది. అవునా? ఒక శ్రీచక్రం ఉంటేనే గొప్ప, 10 ఉంటే ఇంకా గొప్ప, 100, 1000 ఉంటే గొప్ప. అదే 1,00,000 ఉండటం మూలాన చాలా విశేషమైన ఫలం మనకు వస్తుంది.
ఈ 108 బీజాక్షరాలు ఇంటూ లక్ష వేస్తే 1,08 లక్షలు. 1,08 లక్షల బీజాక్షరాల శక్తి అంటే 1,00,000 స్తూపమైంది, 1,00,000 పలకల స్తూపమైంది, 1,00,000 శ్రీచక్రాల స్తూపమైంది. రాబోయే కాలంలో ఉపద్రవాలు ఏమైనా వస్తుంటే దాని నుండి మళ్ళీ రక్షింపజేస్తుంది, ఈ భూమండలాన్ని అంతా కూడా కాపాడుతుంది అనమాట. అటువంటి 1,00,000 పలకల స్తూపం ఇంత మడికి మన భారతదేశంలో భూమండలం మీద ఎక్కడా లేదు, ఇదే అలాంటి 1,00,000 పలకల స్తూపాన్ని మనం ఎక్కడ కూడా విని ఉండం. శృంగేరి జగద్గురులు, ఉభయ జగద్గురులు కూడా అనంత విభూషితులైన శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా రే నాయన ఇంత మడికి ప్రపంచంలో ఎక్కడ 1,00,000 పలకల స్తూపం లేదని చెప్పారు. శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి స్వయంగా ఈ పలకని మొదటి పూజ చేసి వారే ప్రారంభం చేయడం జరిగిందనమాట. అంటే శృంగేరి జగద్గురుడు యొక్క ఆశీర్వచనం కూడా మనకి విశేషంగా ఉందన్నమాట. ఇది పలక, ఒక పలక అనమాట. ఇది మొత్తం రాతి పలక. పూర్వం మనం చిన్నప్పుడు కూడా మట్టి పలక, రాతి పలక మీదే రాసేవాళ్ళం. ఆ మార్కాపురం ఏదైతే ఉందో ఆ రాతి పలక, ఈ శ్రీచక్రం ఉంటుంది, ఇక్కడ వాళ్ళ పేరు, గోత్రం, నక్షత్రం ఉంటుంది అనమాట. అలాగే వెనకాల 108 బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క పలక ప్రతి ఒక్కరు వాళ్ళు తోచింది 1, 2, 3, 10 ఎన్నైనా సమర్పణ చేయొచ్చు అనమాట ఆ పలకలు. ఇది చిన్న స్థాయి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనాలి అనే ఒక సంకల్పం మనం చేసాం అనమాట. దానికి ఏంటంటే అమ్మకి 9 సంఖ్య శ్రేష్టమని 252 రూపాయలు ఒక పలకని ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వాళ్ళు. అంటే 2, 5, 2 అంటే 9 అవుతుంది కదా. అంటే అమ్మకు ప్రియం. 252 అంటే ఎవరికి పెద్ద సమస్య అయింది కాదు. పిల్లలు, పెద్దలు, వాళ్ళ పూర్వీకులు కాలం చేసిన గతించిన వాళ్ళకు కూడా సద్గతి లభిస్తుంది. ఈ స్తూపం అంతా చేసినాక ఇది మొత్తం సుమారు మనకి ఒక 100 feet అబౌవ్ అవుతుంది భూమి నుంచి. అంత అంతస్తులు వస్తాయి అన్నమాట. ఆ అంతస్తులో కూడా ఈ శ్రీచక్రానికి పైన నిత్యం అభిషేకము, ఆరాధన జరుగుతుంది అనమాట. ఈ శ్రీచక్రానికి అర్చన పైన చేయటం మూలాన మనకు కూడా ఈ లోపల మన పేరు, గోత్రం ఉంటుంది. మన నక్షత్రం తెలిస్తే రాయొచ్చు, నక్షత్రం తెలియకపోతే వ్యవహారం కూడా తెలియకపోతే ఒకటే నక్షత్రం అమ్మవారి, మూలా నక్షత్రం. మూలం ఎవరు? అమ్మవారి మనకి. ఇలా దీనివల్ల కూడా మనకి ఏంటంటే అమ్మవారి కృప కలుగుతుంది. మనము ఉన్నా లేకపోయినా ఆ శ్రీచక్రాన్ని పూజ చేయటం మూలాన మనకు కూడా అమ్మ యొక్క ఆరాధన చేసి అమ్మ యొక్క అనుగ్రహం పొందే యొక్క అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ స్తూపం దగ్గర పైన శ్రీచక్ర మహామేరుని ఎవరైతే బ్రుగిటి మధ్యలో పెట్టుకొని చూస్తే, అలా టచ్ చేస్తే వాళ్ళ యొక్క రోమాలు నెక్కపొడుచుకుంటాయి అన్నమాట. అంటే ఆ శ్రీచక్రంలో నుంచి వచ్చే వైబ్రేషన్స్, అంటే భూమిలో నుంచి మెర్క్యూరీ వేసి ఎర్త్ వేసి తీసుకొచ్చి చేస్తారన్నమాట. అంటే అటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఈ శ్రీచక్రంలో గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రకృతిలో ఉండే కాస్మెటిక్ ఎనర్జీ మొత్తం తీసుకుంటుంది. ఆ ఎనర్జీ తీసుకొని మన లోపలికి వెళ్ళగానే మన లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉందనుకోండి ఫామ్ అవుతుంది, అదంతా క్యూర్ చేస్తుంది అనమాట. అలాంటి పవర్స్ అని కూడా ఆ శ్రీచక్రంలో ఉంటుంది. అలాంటిది ఈ 1,00,000 ఒకేసారి ఈ 1,00,000 శ్రీచక్రాలు ఉండటం మూలాన మనకి విశేషమైన శక్తి అనేది వస్తుంది అనమాట. అందుకని మనం దానికి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి విశేషంగా ఇట్లా స్తూపం పైన మొత్తం చివరికి ఇట్లా గోపురం లాగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఏమి చేస్తే మనకు ఫలం వస్తుందని కూడా మనకంతా కూడా డీటెయిల్స్ అంతా కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది. విద్యార్థులు ఇవ్వటం మూలాన విద్యాభివృద్ధి, వ్యాపారస్తులు ఇవ్వటం మూలాన బాగా చక్కగా మాటలు చెప్పగలరు, రాయగలరు. గృహిణులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా కొలత వేయాలి. ఏమైనా పాలవాలి, ఇంకొకళ్ళు నాగా రాయాలన్నా, చెయ్యాలన్నా, సరుకులు లిస్ట్ రాయాలన్నా చదువు కావాలి కదా. మతిమరుపు వచ్చేస్తుంది పెద్దవాళ్ళకి ఈ మధ్యకాలంలో. ఆ మతిమరుపు కూడా అమ్మవారు రాకుండా మంచి జ్ఞానాన్ని, మతిమరుపు మంచి స్థితి కలగాలి, మతిమరుపు రాకుండా చూడాలి అని. అట్లా వ్యాపారము, ఉద్యోగము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో అందరికి చదువు కావాల్సిందే. మాటలు లేనిదే పొట్ట గడవదు కదా. అవునా కాదా? ఈరోజు చాలా సంతోషం, చాలా పవిత్ర దినం. మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతి మాత పుష్కరాలు సందర్శన భాగ్యం పెనుగొండ పీఠాధీశులు శ్రీ 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 ప్రజ్ఞానంద బాల సరస్వతి స్వామివారు మరి వెళ్తూ మా సూర్యాపేటకు రావటం, సూర్యాపేట ప్రజలందరికీ కూడా చాలా సంతోషం అయ్యా. మరి ఈరోజు మాకు ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఇంకా మెయిన్గా ఇక్కడికి రావడం అనేది మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మరి భక్తులను మీరు ఇప్పుడే, మాకు ఎక్కువ సమయం లేదు కనుక నేను భక్తులను ఎక్కువ ఆహ్వానించలేకపోయినా, జస్ట్ 10 నిమిషాల ముందే చెప్పారు స్వామీజీ వస్తుందా అని. వారు మొన్న వచ్చా కదా, ఈసారి ఏం కాదులే మళ్ళీ ఎప్పుడన్నా వస్తా అంటే అట్లా కాదయ్యా మీరు రావాలని మనం కోరిక మీదుగా మన ఇంటికి రావడం చాలా సంతోషమైంది. చాలామంది
భక్తులను కూడా పిలిచే అవకాశం లేకుండా పోయింది. కొంతమంది భక్తులు వచ్చారు. స్వామీజీ గురించి అంటే నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే స్వామీజీ 15 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో తెనాలి నుంచి కాశీకి పాదయాత్ర చేశారు. స్వామీజీ మన సూర్యాపేట నుంచి పోయారు, అప్పుడు స్వామీజీ తెలియదు, మనకు తెలియదు. మళ్ళీ ఈ మధ్య కాలంలో తెనాలి నుంచి తిరుపతికి పాదయాత్ర చేశారు. ఈ మధ్య కాలంలోనే పెనుగొండ పీఠాధీశులు కృష్ణానంద పురి స్వామివారు శివేకమైన తర్వాత 2వ పీఠాధిపతిగా శాంతిధామానికి బాలస్వామీజీ గారు పీఠాధిపతులయ్యారు. ఆ కార్యక్రమానికి కూడా వారి ఆశీర్వాదం తీసుకుని పెనుగొండకు పోయి ఆశీర్వాదం తీసుకొని రావటం అయింది. మరి ఈరోజు మాకు చాలా సంతోషం ఉంది స్వామి. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు, మా సూర్యాపేట భక్తులందరికీ కూడా మరి మీరు చేసిన సంకల్పం ఏదైతుందో 1,00,000 పలకల స్తూపం గురించి చాలామందికి తెలియజేసి అందరికి కూడా ఈ భాగ్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాం. అందరం ఇక్కడ ఉన్న భక్తులందరం కూడా మీరు మా ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుతూ, అందరం కూడా సుఖ సంతాలతో ప్రపంచ శాంతిగా ఉండాలని కోరుతూ, ఎల్లవేళలా అమ్మవారి సేవ చేస్తూ ఉండాలని, మీ సేవ కూడా చేస్తూ ఉండాలని, మీ అనుగ్రహం లభించాలని కోరుతున్నాను. జై వాసవి.